స్వామి ఇప్పుడు చనిపోయిన శవాలను లేపుతా అంటారు కదా? అవును మిత్రమా. అది నిజంగా లేపుతారా? అంత శక్తి ఉందంటారా? లేపిన దాని తర్వాత ఏం చేస్తారు? చాలా మంచి ప్రశ్న. ధర్మ సందేహాల అనుకూలంగా పోతే నా తండ్రి పరమాత్ముడి ఆజ్ఞ ఇది. ఒకళ్ళు యముడు, తర్వాత శివుడే ఈ భూమండలంలో ప్రాణాన్ని మనం అనుకునే విధంగా తీసే వ్యక్తులు. ఎందుకంటే ఓసారి యముడు వచ్చేసి ఒక మానవ శరీరం నుంచి ఒక ఆత్మను తీసుకొని వెళ్ళిపోయా అయితే మళ్ళీ శరీరంలోకి ఆత్మ వేసే అవకాశం ఉండదు. ఆయన యముడు అని అంటే మన పక్క వీధుల్లో ఉన్న తర్వాత నీ వెనకాల ఉన్న ఫ్రెండ్స్ కాదు ఆయన. ఒక్కసారి యముడు దిగి వచ్చాడు అంటే భూమండలానికి కథం, ఇంకా నీ శరీరం నుంచి వెళ్ళిపోయింది నీ యొక్క గాలి అని అంటే మళ్ళీ తిరిగి రాదు. ఎందుకంటే యముడికి పరమాత్ముడు ఇచ్చిన ఆజ్ఞ అది. అంత సులభంగా ఒక వ్యక్తి యముడు వచ్చి తీసుకొని వెళ్ళినాక ఈ మానవుడు కూర్చొని పూజలు చేసేసి తీసుకొని వచ్చేసి దాంట్లో మళ్ళీ చేసేస్తానంటే మిత్రమా, అంత సులభంగా పరమాత్ముడు కూర్చోలేడు అక్కడ. అంటే కొంతమంది నేను ఆత్మని తెస్తాను బయటికి, నేను శరీరాన్ని లేపిన తరుణాలు ఉన్నాయా? లేవు. కాబట్టి ఒక శరీరంలోకి మళ్ళీ అదే శరీరాన్ని లేపడానికి అవకాశం రాదు. నిజంగానే నీవు అడిగిన ప్రశ్నలో బలం ఉంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే మిత్రమా, ఒక వ్యక్తి కాలం చేశాడే అనుకుందాం. చేసుకున్న తర్వాత ఆయనకు కావాల్సిన ధర్మ కార్యక్రమాలు, తర్వాత చావుకు సంబంధించిన కార్యక్రమాలు చేస్తాం, దహన కార్యక్రమాలు. అయితే నిజంగానే ఆ వ్యక్తి అవసరం ఉన్నది అని అనుకుందాం. ఈ ప్రపంచంలో, ఈ భూమండలంలో ఇంకేదైనా ఆయనతో కొన్ని పనులు, బాధ్యతలు, పెళ్ళిళ్ళు కానీ ఇంకేదైనా సంబంధించిన కార్యక్రమాలు ఉన్నాయనుకోండి, అలాంటి వ్యక్తిని పరమాత్ముడు పోనివ్వడు కదా. రాసిన వాడు విధాత. ఇప్పుడు విధాతను దాటి యముడే రాగలడు. అయితే యముడికి తెలియకుండా శివుడు, శివుడికి తెలియకుండా యముడు ఏ పనులు చేయలేరు. శివుడి ఆజ్ఞ లేనిది చీమకు ఉంటుంది కాబట్టి, శివుడి ఆజ్ఞతోనే ఒక ప్రాణం పోతుంది కాబట్టి యముడు ఆ ప్రాణం తీయాలా వద్దా అని మొదట శివుడే చెప్తాడు అనేది రాసింది కదా. భక్త మార్కండేయుడి గురించి రాసింది కదా. ప్రాణాన్ని యముడు తీయనికి వచ్చినప్పుడు శివలింగాన్ని పట్టుకున్నప్పుడు తండ్రి త్రిశూలాన్ని వేసినప్పుడు యముడి తొడకి గుచ్చుకుంటే గట్టిగా అడతాడు, తండ్రి ఆయన గారి కాలం తీరిందనంటే నీకు ఎంతటి ధైర్యము, నా భక్తుడైన మార్కండేయుడి పైన నీవు పాశాన్ని వదులుతావా అంటే, కాలం పోయింది కదంటే కాలానికి అనుకూలంగా, ధర్మానికి అనుకూలంగా రాసిన రాత నాది కాబట్టి నీవెవరు వచ్చే ప్రాణం తీయడానికని యముడినే ఎదిరించిన సంఘటనలు ఉన్నాయి. అలా కొన్ని మంజునాథుడి విషయంలో కూడా ఉన్నాయి. కాబట్టి రుజువులు పరమాత్ముడి ఆజ్ఞ లేనిది ఏ శరీరంలోకి ఒక మనిషిని పంపించి మళ్ళీ లేపేంత సిద్ధహస్తులు ఈ భూమండలంలో నిజమా అబద్ధం అంటే? అబద్ధం. ఒక వ్యక్తిని లేపే అనేదే అబద్ధం శంకరా. కాకపోతే అంటే శవాల మీద కూర్చొని నేను పూజలు చేస్తాడు. ఏమని పూజలు చేస్తాడు? ఆ శరీరంలో, ఆ కొత్తగా చనిపోయిన శరీరం మీద కూర్చొని శక్తులు సంపాదించే పూజలు చేస్తాడు. ఇప్పుడు దైవంగా శక్తులు సంపాదిస్తారా? మీరు అన్నట్టుగా కూడా ఏంటంటే దైవాధీనంలో ఎన్ని పూజలు చేస్తాము, ఉపవాసాలు ఉంటాము, తర్వాత అన్నదానాలు చేస్తాము, తర్వాత ఎన్నో ఇప్పుడు మనం అనుకున్నట్టుగానే మేకలను, కోళ్ళను కోస్తాము అని అంటే ఆ క్షుద్ర పూజలు చేసే వ్యక్తి కూడా శక్తులు సంపాదించడానికి 100 ప్రయత్నాలు చేస్తాడు మిత్రమా. అంటే దైవాన్ని చేరుకోవడానికి నీవు ఎన్ని మార్గాలు వెతుకుతావో ఆయన గారు శక్తిని సంపాదించడానికి అన్ని మార్గాలు ప్రయోగిస్తాడు కదా. అందులో సక్సెస్ కాలేడు, ఆయనకు తెలుసు. అందులో చనిపోయిన వాళ్ళు ఉన్నారు, ఆయనకు తెలుసు. కాకపోతే మరి రాక్షస సామ్రాజ్యం, మరి కలియుగం, మరి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాడు ఆయన. ఖచ్చితంగా ప్రయత్నంలో ముందుకు వెళ్తూనే ఉంటాడు. శవం అప్పుడే వచ్చిన శవాన్ని తీసుకొచ్చి దాని మీద ప్రయోగాలు చేస్తాడు, లేకపోతే ఆ రోజు పూడ్చిన శవం మీద కూర్చొని ప్రయోగాలు చేస్తాడు. ఇది ముమ్మాటికి నిజమే. కానీ ఓడిపోయింది మళ్ళీ ఆయన్నే కదా, గెలిచింది పరమాత్ముడే కదా. నేను చెప్పేది కూడా ఏంటంటే అలా చేస్తారు వాళ్ళు ఎన్నో సాధించాలని. కానీ భగవంతుడు రాసిన ముఖ్యమైన రహస్యాలలో మరణం కూడా పెద్ద రహస్యమే. మరణం ఎలా సంభవించి మానవుడు చనిపోయిన తర్వాత ఎక్కడికి పోతాడు అనేది కనుక్కోవడానికి ఎంతోమంది ప్రయత్నాలు చేశారని తెలుసు కదా, మరి కనుక్కోగలిగాడా? ఇప్పుడు అఘోరాలు కూడా చేస్తూ ఉంటారు. వాళ్ళంతా అఘోరాలు ఏం చేస్తుంటారు ఎక్కడన్నా మీరు చూసినప్పుడు? బాగా మీరు మంచి ప్రశ్న అడిగారు. కాబట్టి అఘోరాధిపతులు మాకు చాలా 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 ఇష్టమైన గురువులు వాళ్ళంతా అఘోరాలు అన్నప్పుడు. ఇప్పుడు అఘోరాలు ఎక్కడా కూడా ఒక శవాన్ని పట్టుకొని ఊరేగింపు చేసినట్టు కానీ, ఒక శవాన్ని లేపినట్టు కానీ, ఒక శవానికి ఏదో పూజలు చేస్తున్నట్టు కానీ ఎక్కడా చూడలేదు. అవి రుజువులు కూడా లేవు. వాళ్ళు చేసిందల్లా ఒక్కటేందంటే ఆపదలో వచ్చిన వాడికి అసలు ఎందుకు చనిపోయాడు, ఏదైనా కారణం చేత చనిపోయాడా, లేకపోతే ఇంకేదైనా వైపరీత్యం జరిగిందా అని చెప్పడానికని అఘోరాల దగ్గర చాలామంది వెళ్తారు. వాళ్ళు నిజంగా చెప్తారు కాబట్టి దానికి ప్రాయశ్చిత్తానికి మార్గం చెప్తారే. కానీ ఇగో ఈయన గారు చనిపోయింది క్షణిక ఆవేశంతో అని చెప్పేసి మళ్ళీ లేపి అప్పచెప్పిన ఈ లేవు శంకర. ఇప్పుడు స్వామి మనం అఘోరాల గురించి మాట్లాడుతున్నాం కదా. సో అఘోరాలు కానీ అఘోరీలు కానీ ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళు బట్టలు ఎందుకు వేసుకోరు స్వామి? బట్టలు ఎందుకు వేసుకోరు అంటే మిత్రమా, చాలా బలమైన ఆలోచన కాబట్టి నీది. బట్టలు వేసుకోవడం వల్ల ఏమవుతుంది? ఇప్పుడు నీవు నేను కొన్ని అలంకరణలో ఉన్నాం కాబట్టి ఈ అలంకరణకి సమయం చాలా పడుతుంది. వాళ్ళు బట్టలు వేసుకోకపోవడం గల ముఖ్యమైన కారణం అంటే బూడిదే రాసుకొని ఉంటారు, బట్టలు రాసుకొని ఉంటారు, వాళ్ళు రుద్రాక్షలే పెట్టుకొని ఉంటారు. వాళ్ళు కేవలం చిన్నగా ఒక
చిన్న గోచి లాంటిది పెట్టుకొని ఉంటారు, లంగోట అంటారు. అది కొంతమంది కూడా అది పెట్టుకోరు. ఎందుకంటే మానవుడికి ఏమున్నది, ఆయన సమాజాన్ని, ఇల్లు, సంసారం, వైవాహం, వివాహం, తర్వాత సౌభాగ్యం, పిల్లలు, బాధ్యతలు, ఆకలి, అన్నం, తర్వాత డబ్బు, ఇవన్నీ వదిలిపెట్టిన వాడే కదా అఘోర. అవును. కాబట్టి ఏమి కావాలని ఆయన వేసుకుంటాడు, ఎవరు చూడాలని వేసుకుంటాడు మిత్రమా. అట్లా వేసుకోకుండా బయటకు వచ్చినప్పుడు కొంతమంది చూస్తారు కదా, చూసి ఏమనుకుంటారు, ఆయన అఘోరాన్ని మొక్కుతారే కానీ ఇంకేమన్నా అధర్మ కార్యక్రమాలు చేసిన సందర్భాలు ఉన్నాయా? అసలు అఘోరాన్ని చూసి నిజమైన అఘోరా దగ్గరికి వెళ్ళే ధైర్యం ఈ మానవులకు ఉందా? అంటే అది శక్తి. మీరు అన్నది కరెక్టే, ఆయనకి ఏమి లేవు కదా, చూసిన వారు భయపడదంటే ఆయనకే తెలియదు, ఆయన శరీరంలో ఉన్నాయని మర్చిపోయినాడు. మీరు మీ ఆలోచన చెడుగా పోయేసి చూసేంత ధైర్యం. వాళ్ళకి తాంత్రిక శక్తి ఎక్కువ ఉందంటారా? తాంత్రిక శక్తి వాళ్ళకి లేనే లేదుగా. మీకు ఎవరు చెప్పారు వాళ్ళ దగ్గర తాంత్రిక శక్తి ఉందని చెప్పేసి? మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు వాళ్ళు కొన్ని పూజలు చేస్తూ ఉంటారు శవాల మీద కానీ వాటి మీద కానీ, అంటే వాళ్ళు ఇంకా విపరీతమైన శక్తులు ఉన్నాయనేసి కొందరు అంటూ ఉంటారు. వాస్తవం. ఇప్పుడు చూడండి, మీరు అన్నట్టుగా తాంత్రిక శక్తులు చేసి, ఏదైనా మంత్రశక్తులు చేసి, లేదా ఏదైనా మీరు అన్నట్టుగానే అవతల వ్యక్తిపై క్షుద్ర పూజలకు సంబంధించిన శక్తులు చేసేవాళ్ళు నిజంగా మీరు అన్నట్టుగానే అఘోరాలు కారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు శక్తులు నేర్చుకోవడానికి రూపాలు. చూడండి, నిజమైన అఘోర ఒక శివుడికి మాత్రమే భక్తుడు, శివుడిని మాత్రమే వినే భక్తుడు. అందుకని శివుడి ధ్యానంలోనే ఉండే భక్తులే ఈ అఘోరాలు. వాళ్ళు ఇప్పుడు అఘోరాలు కూడా కొంతమంది మనం చూసుకున్నట్టయితే స్మోక్, గంజాయి కానీ ఇట్లాంటివి తీసుకుంటారు. అసలు అది ఎందుకు తీసుకుంటారు? మీరు చాలా చాలా మంచి ప్రశ్న అడిగారు. ఇంతకుముందు అడిగిన వాళ్ళు కూడా ఏం చేశారంటే నేనే చెప్పాను. మీరు అడగడానికి గల ముఖ్యమైన కారణం ఏంటంటే, ఒక అఘోరా స్మోకింగ్ అనకూడదు, దాన్ని ఏమనాలంటే వాళ్ళు తీసుకునే ఏదైతే మత్తు ఉంటుందో చక్కెర, అది ఎందుకు తీసుకోవాలి? అఘోరాలు కదా, శివుడి ఆధీనంలో ఉండేవాళ్ళు కదా, అంటే భక్తితో ఉన్న వాళ్ళు ఎందుకు తీసుకోవాలి? కాబట్టి మనం ఏం చేయొచ్చండి మిత్రమా, వాళ్ళు ఏదైతే ఒక వస్తువుని తీసుకుంటారో ఇష్టంగా ఓం నమ శివాయ అని చెప్పి దాన్ని పీలుస్తారు. నీవు ఇప్పుడు మద్యపానం సేవించిన వాడివే అయినావు అనుకుందాం, ఇష్టంగా దాన్ని సేవించినప్పుడు నవ్వుతూ పార్టీలాగా చేసుకొని సేవిస్తే పార్టీ అంతా ఆనందంగా ఉంటుంది. అదే నువ్వు ఏడుస్తూ తీసుకుంటే పార్టీ అంతా ఏడుపుడే ఉంటుంది. కాబట్టి వాళ్ళు చేసేది ఆ మత్తు యొక్క విలువ ఏంటంటే అనుమస్తిష్కం, అంటే చిన్న మెదడు మీద ఏమని చెప్తారంటే పరమేశ్వరాయ నమః అని చెప్పి దాన్ని పీలుస్తారు. అంటే ఇలా పీల్చగానే ఆయన పరమేశ్వరుడు దగ్గరికి వెళ్ళిపోతాడు. అంటే మళ్ళీ మత్తులో నుంచి బయటకు వచ్చేంత వరకు ఆయన పరమేశ్వరుడు ధ్యానంలో ఉంటాడు. అది దానికి తీసుకుంటారు, పైశాచికత్వానికి తీసుకోరు. ఎందుకంటే ఒక అఘోరాలు తీవ్రమైన భక్తితో తండ్రి శంకరుడి దగ్గరనే ఉండాలన్న చాలా బలమైన కోరిక. కాబట్టి ఎక్కడ చూసినా వాళ్ళు బూడిద ఎందుకు రాసుకుంటారంటే, శ్మశాన నివాస తండ్రి, ఆయన్ని బూడిద రాసుకుంటే మేమెంత అని వీళ్ళు బూడిద రాసుకుంటారు. ఇప్పుడు అఘోరాలు కూడా అఘోరుని ఎవరైతే ఉన్నారో వాళ్ళని వాడుకుంటారా? అది మనకు కొన్ని చోట్ల కనిపిస్తూ ఉంటుంది, ఇట్లా అఘోరాలు ఉన్న అఘోరీలను ఇట్లా వాడుకుంటారు, వాళ్ళ మీద ఇట్లా కామవాంఛ తీర్చుకుంటారు అనేది ఎంతవరకు నిజం? చూడండి మిత్రమా, మేము శివ సాధువులం కాబట్టి మేము కారణం చేత చాలా కారణాలకి మీరు అన్నట్టుగానే విలువైన ప్రశ్నలకు జవాబులు ఇవ్వగలం. ఒక అఘోరా అనే ఉన్నాడు ఈ భూమండలంలో, కానీ ఒక అఘోరి లేదు శంకర. కాబట్టి భూమండలంలో శివుడి యొక్క భక్తులు ఎక్కువ శాతంగా మీరు అఘోరాల విషయంలో చూసుకుంటే మగవాళ్ళే ఉన్నారు. ఆడవాళ్ళు శివుడి యొక్క భక్తులు ఉన్నారు, చాలా ఇష్టపడిన వాళ్ళు, తండ్రి అంటే మాకు చాలా ఇష్టమని శివుడిని పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు తెలుసా ఈ లోకంలో. శివుడిని మేము పెళ్లి చేసుకున్నాం అంటారు. వీళ్ళంతా ఏంటంటే భక్తితో చేసుకున్న వాళ్ళే. కాబట్టి ఏంటంటే మీరు అనుకున్న ఈ అంచనా ఏదైతే ఉందో, ఒక అఘోరా సాధువు తర్వాత ఒక అఘోరి ఇద్దరు కలిసి శారీరకంగా వాంఛలు తీర్చుకుంటారా అని అనడం ఏంటంటే ముమ్మాటికి అది అవాస్తవం, అది నిజం కాదు. ఎందుకంటే అఘోరా దగ్గరికి రావడానికి మానవులు చాలా భయపడతారు. ఎందుకంటే ఆయన ఉండే దీక్ష, ఆయన ఉండే ఆ కఠిన పరమాత్ముడి ధ్యానం. మీరు వచ్చి ఆయనని పలకరించినా కూడా ఆ సమయంలో నా తండ్రిని నేను పిలవలేనేమో, నా తండ్రిని నేను చూడలేనేమో, నీవెవడవి అని కోపంతోనే వాళ్ళు బయటకు వస్తారే తప్పితే ఏ రోజు కూడా చొప్పున ఆయన నీ సమస్యలు ఏంది, నాకు సమస్యలు ఉన్నాయిగా, ఇద్దరం తీర్చుకుందామని ఎక్కడ అఘోరా మాట్లాడినట్టుగా లేదు శంకర. మీరు అన్నట్టుగా ఇప్పుడు విద్యార్థులు ఉన్నారు, చేస్తున్న వాళ్ళు ఏంటంటే నిన్ను చూడగానే ఒక అఘోరా చదివేయగలడు. అఘోరాలు ఏం తింటారు స్వామి? అంటే వాళ్ళు అంతా తిరుగుతూ ఉంటారు కదా, వాళ్ళు తీసుకునే పదార్థాలు ఏంటి అవి? చూడండి, చాలా ఎక్కువ శాతంగా మనం అఘోరాల విషయంలో భోజన విషయాలు మాట్లాడుకుంటూ వస్తే వాళ్ళు మితభోజులు, అంటే చాలా మితంగానే తింటారు, అమితంగా తినరు. వాళ్ళు ఏదో ఒక పూట మాత్రమే చాలా తక్కువ శాతంగా భోజనం చేసి ఎక్కువ శాతంగా శరీరాన్ని పరమాత్ముడు అగ్నిలో పెడతారు. అందుకని అఘోరాలు చూడండి చాలా మంది సన్నగా ఉంటారు, అంత బలంగా ఉండరు. వాళ్ళు ఏంటంటే మితమైన ఆలోచన, మితమైన భోజనం చేసి గాలి ద్వారా పరమాత్మని చేరుతూ ఉంటారు వాళ్ళు. అంటే వాళ్ళకి ఆకలి ఏది? గాలి. కొంతమంది అఘోరాలు వాళ్ళు కలిసి దాని తర్వాత కొన్ని తాంత్రిక విద్యలు నేర్చుకొని బయటకు వచ్చి ఇట్లా బయట ప్రజల మీద చేస్తూ ఉంటారు కదా, అది వాస్తవమే.
ఇప్పుడు తాంత్రిక శక్తుల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఒక అఘోరా ఏదో క్షుద్ర పూజలు చేస్తున్నాడు అంటే మిత్రమా, వాళ్ళు నిజమైన అఘోరాలు కాదని మీరు మాట్లాడాలి. నిజమైన అఘోరా పరమాత్ముడు ఆజ్ఞలే ఉంటాడన్నాను కానీ ఇప్పుడు మీరు అన్నట్టుగా తాంత్రిక విద్యలు, యాంత్రిక విద్యలు, తాంత్రిక శక్తులు చేసిన వ్యక్తులు అవతల వ్యక్తి యొక్క శరీరాన్ని, అవతల యొక్క మనస్సుని, అవతల యొక్క ఆత్మని బందీ చేసేవాళ్ళే కదా. మరి అట్లా బందీ చేసిన వాడిని పరమాత్ముడు ఎలా ఊరుకుంటారు? పరమాత్ముడు చెంతలో ఉండి అలాంటి పనులు చేయించగలడా? అంటే ఇప్పుడు ఆయన భక్తుడు చేస్తే ఆయన చేసినట్టుగా తప్ప. కాబట్టి శివుడు ఆ భక్తులని, ఆ లెక్కలని, ఆ పద్ధతులని చాలా వ్యక్తులకి ఉపయోగించేసి వాళ్ళు చేసే పద్ధతులే వేరే ఉంటాయి. మీరు అన్నది ముమ్మాటికి కరెక్ట్. అఘోరాలు నేర్చుకున్నారు, వస్తున్నారంటే క్లాస్లో 100 మంది ఉంటే మరి 100 మంది క్లాస్ ఫస్ట్ రారు శంకరా, బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు అఘోరాలు ఒక వారం, 10 రోజులు, నెల రోజులు నా శరీరాన్ని వదిలి ఆత్మగా పరకాయ ప్రవేశం అని భూమండలంలో రాస్తుంది కదా, అది నిజమే అంటారా? ఖచ్చితంగా నిజమేగా. మరి ముల్లోకాధిపతికి ఎన్ని రూపాలు ఉన్నాయి? ఈడ శివుడే ఉన్నాడు, అక్కడే శివుడే ఉన్నాడు, కాశీలో శివుడే ఉన్నాడు, నీ మనసులో నా మనసులో శివుడే ఉన్నాడు. అందరి మనసుల్లో శివుడే ఉన్నప్పుడు మళ్ళీ అన్ని రూపాలకు ఎలా వచ్చాయి? కాబట్టి ఏంటంటే మిత్రమా, మానవుడు పరకాయ బ్రతికే అవకాశం ఉందంటారా? అసలు బ్రతికే అవకాశం కాదు శంకర, అది ఒక విద్యలో చాలా విలువైన స్థాయి. అది ఒక వ్యక్తి పరకాయ ప్రవేశం చేయగలడు అనే విద్య ఈ భూమండలంలో చాలా తక్కువ శాతంగా, చాలా తక్కువ మంది గురువులు సంపాదించిన ఒక అస్త్రం. ఆ అస్త్రాన్ని ఎవరికి పడితే వాళ్ళు, ఎక్కడ పడితే అక్కడ పరమాత్ముడు ఇవ్వడు. నీకు ఏ విధంగా పడితే ఆ విధంగా నువ్వు శరీరాలకు వెళ్ళిపోయేదానంటే మరి పరమాత్ముడి పని ఏంది మిత్రమా? కాబట్టి ఏంటంటే మీరు అన్నట్టుగా పరకాయ ప్రవేశం అనేది మన శాస్త్రజ్ఞానంలో రాసి ఉంది. కాకపోతే అంతటి విద్యాస్తులు, అంతటి విద్యని బోధించిన గురువులు వీళ్ళంతా ఇప్పుడు సమాజంలో కొద్దిగా తగ్గుతూ వచ్చారు. ఎందుకంటే ఇక్కడ దైవాన్నే మనం చాలా తక్కువగా నమ్ముతున్నాం. కాబట్టి ఏంటంటే అలాంటి వ్యక్తులకి విలువ ఎక్కడ వస్తుంది? కాబట్టి ఏంటంటే పరమాత్ముడికి తెలుసు ఎక్కడ ఏ విలువను రాసి పెట్టాడు. సో మనమైతే ఆత్మని బయటకి తీసి అట్లాంటి ఏదైతే లేవంటారు. ఖచ్చితంగా ఇప్పుడు ఆత్మని బయటకి తీసేసి నేను శరీరంలో వేసేసి నేను బతికిచ్చేస్తాను అనే ఆజ్ఞ పరమాత్ముడి ఆజ్ఞ. అది పరమాత్ముడి ఆజ్ఞ లేనిది ఒక శరీరంలో నుంచి మానవుడు బయటకు వెళ్ళిన తర్వాత మళ్ళీ అందులో వేస్తామనే విషయాన్ని నమ్మకుండా పరమాత్ముడు ఒకసారి కాలం చేసిన వ్యక్తిని మళ్ళీ మరో జన్మకి పుట్టించుకోవడానికి శరీరం ద్వారానే మళ్ళీ పుట్టించుకొని తల్లి గర్భం ద్వారా సాధ్యమే. కానీ కాలం చేసిన ఒక వ్యక్తిని తీసుకొచ్చుకొని మళ్ళీ అందులో క్షుద్ర పూజలు చెప్పి ప్రేరేపించి ప్రయోగిస్తా అనే దాంట్లోకి వెళ్ళి మీ యొక్క విలువైన సమయాన్ని, విలువైన జీవితాన్ని ఇలాంటి విషయాల్లోకి ముందుకు తీసుకెళ్ళి నమ్మకండమ్మా. పరమాత్ముడు ఒకసారి ప్రాణం తీసుకెళ్ళాడు, ఒకసారి జరిగినది అని అంటే అది పరమాత్ముడికి తెలిసిన జ్ఞానం. ఆ జ్ఞానాన్ని ఎప్పుడూ మానవుడు చేరుకోలేడు. కాబట్టి ధర్మ సందేహంగానే మనం ముందుకు వెళ్ళాలి. దాన్ని తెలుసుకోవాల్సిందిగా మనసా వాచా అంతఃకరణ శుద్ధితో మీ అందరికీ చెప్తున్నాము. సర్వే జన సుఖినో భవంతు.